హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి సుప్రీం కోర్టులో మనకి ఏఎల్పి సిబిఏటి యొక్క ఎగ్జామ్కి సంబంధించి మన కేసు అయితే ఫైల్ అయ్యింది. చూసుకున్నట్లయితే ఆ యొక్క కేసు యొక్క డీటెయిల్స్ అయితే చూసుకున్నాం. మనకి ఇక్కడ డైరీ నెంబర్ వచ్చేసి 41,486/2025 అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మనకి తరపున అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా అదర్ వచ్చేసేవరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనకి కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే కేసు అనేది మనకి 28 జూలై 2025 11 గంటలకైతే నైట్ 11 గంటలకైతే మనకి కేసు అయితే రిజిస్టర్ అయ్యింది. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పిటిషనర్స్ లిస్ట్ ఇచ్చేవరకు మనకి కేసు యొక్క హీరింగ్ అనేది మనకి టుమారో 8వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, 8 ఆగస్టు 2025 హోనబుల్ మిస్టర్ జస్టిస్ జేకే చూసుకున్న మహేశ్వరి అండ్ హోనబుల్ జస్టిస్ విజయ్ బిష్ణోయ్ వీళ్ళిద్దరు కూడా మనకి రేపు ఈ యొక్క కేసుకు సంబంధించి ఏఎల్పి సిబిఐటి యొక్క కేసుకు సంబంధించి మనకి జడ్జిమెంట్ అయితే ఇవ్వనున్నారు. వీరిద్దరు కలిసి మనకి రేపు కంపల్సరీగా మనకి ఏఎల్పి సిబిఐటి యొక్క ఎగ్జామ్ యొక్క ఫుల్ అంటే అందరికీ రీ ఎగ్జామ్ పెట్టాలా, కొంతమందికి రీ ఎగ్జామ్ పెట్టాలా అనేటువంటి విషయం అయితే రేపటితో తేలనుంది. మనకి పడినటువంటి కేసు యొక్క జడ్జిమెంట్ అనేది రేపైతే రావడానికి అయితే అవకాశం ఉంది. అందరూ కూడా రేపు జడ్జిమెంట్ అనేది మంచిగా రావాలని అయితే కోరుకోండి. చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకైతే కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి మధ్యాహ్నం మనకి 1 అవర్ బ్యాకే మనకి అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మనకి రేపైతే హీరింగ్ అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే పిటిషనర్ తరపున మనకి ఎవరైతే ఈ యొక్క కేసును అయితే వాదిస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకి రెస్పాండ్ అవ్వాలా. పిటిషనర్స్ వచ్చేసరికి అడ్వకేట్ వచ్చేసరికి నిధి శర్మ వాళ్ళు మన యొక్క స్టూడెంట్స్ తరపున అయితే అడ్వకేట్గా అయితే ఉండడం జరిగింది. కాబట్టి రేపైతే మనకు వాదనలు అయితే జరుగుతాయి. రేపు ఈ యొక్క ఏఎల్పి సిబిఐటి యొక్క ఎగ్జామ్ యొక్క జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జడ్జిమెంట్ అయితే మంచిగా రావాలని అయితే కోరుకోండి. మనకి మ్యాక్సిమం అంటే లాస్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే జరగడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టెప్ అనేది అయిపోతున్నట్లయితే మనకైతే జడ్జిమెంట్ అనేది మంచిగా వచ్చినట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది త్వరగా అయితే ఫిల్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్గా నెక్స్ట్ 2025 ఏఎల్పి నోటిఫికేషన్కి అయితే ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు కూడా మంచిగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి రేపు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో మనం అయితే ఒక వీడియో అయితే రేపైతే చేసుకుందాం. అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే లైక్ అయితే చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మన యొక్క ఛానల్ అనేది ఎల్లప్పుడూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి కేసు కూడా ప్రజెంట్ అయితే పెండింగ్లో ఉంది. అది మనకి సిఏటికి అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం, దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం ఒక వీడియో అయితే ఒకటైతే చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి థాట్స్ లేకుండా మంచిగా అయితే ప్రిపరేషన్ అయితే ప్రిపేర్